సెక్యూరిటీ గార్డు స్కూల్ బ్యాగ్ చెక్ చేశారు. స్కూల్లోకి వెళ్ళే ముందు అక్కడ స్కూల్ బ్యాగులు చెక్ చేస్తారండి ఫ్రాన్స్లో. స్కూల్ బ్యాగ్ చెక్ చేశారు అనే కోపంతో సెక్యూరిటీ గార్డ్ని కత్తితో పొడిచి, ఆ బ్యాగులో కత్తి తీసి దాంతోనే పొడిచి చంపేశాడండి ఫ్రాన్స్లో కుర్రాడు. రియల్గా జరిగిన స్టోరీ ఇది. ఫ్రాన్స్లో నోజెంట్ అనే స్కూల్లో 14 ఏళ్ల పిల్లాడు తట్టుకోలేక, కోపం పట్టలేక, అంటే అది అవమానం కింద ఫీల్ అయ్యి కత్తితో పొడిచి చంపేశాడండి. కత్తితో ఎలా పొడవాలి, ఎలా చంపాలి, అసలు కత్తితో మనిషిని పొడిస్తే చచ్చిపోతాడా అనే విషయాలు వాడికైతే లైవ్లో తెలియదు కదా, ఎవరు నేర్పే అవకాశం లేదు కదా. కానీ ఒక చోట ఉందండి, సోషల్ మీడియా విచిత్రంగా అన్నీ నేర్పుతాయి. ఒకటి రెండు కాదు, సినిమాలు అయితే ఒక రేంజ్ వరకే, కాస్తో కోస్తో సెన్సార్ ఉంటుంది. సోషల్ మీడియాలో ఆ సెన్సార్ కూడా లేదు ఈ రోజున. మొత్తం అంతా కూడా ఓపెన్ అయిపోయిందండి. ఇక్కడే ఒక డెసిషన్ తీసుకుంటున్నాడు ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మెక్రాన్ అండి. ఇమాన్యుయల్ మెక్రాన్ ఏం చెప్తున్నాడంటే, 15 సంవత్సరాల్లో పిల్లలకి మా దేశంలో సోషల్ మీడియాని కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నాను, అంటే బ్యాన్ చేసేద్దాం అనుకుంటున్నాను అని చెప్తున్నాడండి. అయితే ముందు యూరోపియన్ యూనియన్కి ఛాన్స్ ఇచ్చాడు. అంటే తెలుసు కదా, ఫ్రాన్స్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా యూరోపియన్ యూనియన్లో సభ్య దేశాలు. ఒక డెసిషన్ కలెక్టివ్గా తీసుకోండి అని చెప్పారు, కానీ అది లేట్ అయితే గనక నేనైతే డెసిషన్ తీసేసుకుంటాను. ఈ చిన్నపిల్లలకి సోషల్ మీడియా అనేది ఎంతంటే అంత చేటు చేస్తోంది. మేలు చేసేదైతే ఏం కనబట్టలేదు, కానీ చెడు అయితే చాలా కనపడుతోంది. రేపటి రోజు సొసైటీ ఏమైపోతుందో అన్న భయం కూడా వేస్తోంది అని చెప్తుందండి. ఒకవేళ ఈయన కనుక ఈ యాక్షన్ తీసుకుంటే రెండో దేశం అవుతుందండి, ప్రపంచంలో రెండో దేశం. మొదటి దేశం ఏంటో తెలుసా? మన దేశం అయితే కాదండి, కంగారు పడద్దు. మన దేశంలో అలాంటివి ఏం తీసుకోరు ఇప్పుడప్పుడే. ఆస్ట్రేలియా అండి. ఆస్ట్రేలియాలో ఆల్రెడీ బ్యాన్ ఉంది. 16 సంవత్సరాల లోపు వాళ్ళకి సోషల్ మీడియా చూసే అవకాశం లేదు. చూస్తే అక్కడ క్రైమ్ అన్నట్టు, అంటే తల్లిదండ్రుల మీద కూడా యాక్షన్ తీసుకుంటారు. ఇక్కడ మన తల్లిదండ్రులు అయితే మా బుజ్జే మా కన్నే అని చెప్పి మన వాళ్ళే ఫోన్లు కొని మరీ ఇస్తారు, లేకపోతే ఆడి కింద పడి దొరుకుతాడు కదా. అది సో ఇక్కడ ఒకటి గమనించాలి మనం, చాలా విషయాల్లో యూరోపియన్ కంట్రీస్ని వాళ్ళ స్టాండర్డ్స్ని ఫాలో అవుతూ ఉంటాం కదా, మరి ఈ విషయంలో కూడా వాళ్ళు కాస్త అడ్వాన్స్డ్గానే ఉన్నారండి. నా సలహా అయితే ఆ వయసులో పిల్లలకి, అంటే టీనేజ్లో ఉన్న లోపు ఉన్న పిల్లలకి ఫోన్తో పనే ఉంటుంది, ముఖ్యంగా సోషల్ మీడియాతో పనే ఉంటుంది. ఫోన్ కాల్స్ వరకు ఓకే, ఫ్రెండ్స్తో మాట్లాడతానంటే ఓకే, అప్పటికి స్టడీ గ్రూపులు ఉంటాయంటే ఓకే, వాట్సాప్ వరకు ఓకే. అది కూడా తల్లి ఫోనో తండ్రి ఫోనో వాడుకుంటే బెస్ట్ ఏమో. 1-2 సార్లు ఆలోచించండి. వాళ్ళకి సెపరేట్గా ఫోన్ కొనిచ్చి తర్వాత ఆ దరిద్రాన్ని, ఏ దరిద్రం అర్థమైంది కదండి, మనమే నెత్తి మీద పోసుకున్నట్టు ఉంటుంది. సో ఆలోచించండి ఒకసారి. ఇలాంటి విషయాలు మనం డిస్కస్ చేసుకోవాలనే ఈ విషయం షేర్ చేస్తున్నాను. మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కామెంట్లో పెట్టండి. ఇలాంటి విషయాలు ఇంకా డిస్కస్ చేద్దాం. ఫాలో అవుతూ ఉండండి, మన వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.